హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో నిమ్మకాయ రసం. మన సౌత్ ఇండియన్ ఫుడ్ మెన్యూలో కంపల్సరీగా ఉండే వన్ ఆఫ్ ది రెసిపీ రసం. ఈ రసం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ అవ్వడానికి అయితే చాలా యూస్ఫుల్. అండ్ రసం అనగానే మనందరికీ చింతపండు రసమే ముందుగా గుర్తొస్తుంది, కానీ ఒకసారి లెమన్ రసం కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇది సూప్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు, అలానే వేడి వేడి అన్నంతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ఒక బౌల్ని తీసుకొని అందులో 800 ml వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ పుదీనా, కారంగా ఉండే 3 పచ్చిమిర్చి చీలికలు, హాఫ్ టీ స్పూన్ అల్లం తరుగు, 1 టీ స్పూన్ కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడి, పావు స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఈ బౌల్ని పెట్టి 10 నుండి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. రసం ఎంత నీట్గా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ తర్వాత 2 మీడియం సైజ్ నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మరుగుతున్న వాటర్ లో నిమ్మకాయ రసం అస్సలు వేయకూడదు, లేదంటే చేదొస్తుంది. రుచికి తగ్గ ఉప్పు, 1 టీ స్పూన్ బెల్లం వేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. పులుపు ఉప్పు మీ రుచికి తగ్గ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ పోపు వేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక రెబ్బ కరివేపాకు, 2 ఎండుమిర్చి చీలికలు వేసి వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పోపుని రసంలోకి వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే నిమ్మకాయ రసం రెడీ. ఈ రసం వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. అలాగే జలుబు దగ్గు చేసినప్పుడు లేదా జ్వరం వచ్చినప్పుడు, రుచి ఏమీ తెలియలేదు అనిపిస్తున్నప్పుడు ఒకసారి ఈ రసాన్ని చేసి తినండి. నోటికి ఎంత కమ్మగా అనిపిస్తుందో. అలానే మీ ఫీడ్బ్యాక్ ని మాకు కమెంట్స్ లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Please like and share, and thanks for watching.